చంద్రగిరి దగ్గర ఉన్న యలమందలో ఒక బాలిక మీద దాడి, ఒక దళిత బాలిక మీద దాడి ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఆ ఆ సంఘటనలోనే కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఏకంగా పోక్సో కేసు అనేది ఫైల్ చేశారు పోలీసులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొందరు పోలీసుల మీద ప్రైవేట్ కేసు పెట్టడానికి సిద్ధపడుతున్న, బెయిల్ కూడా అప్లై చేయలను, ఎన్ని రోజులు పెడతారో జైల్లో పెట్టండి అని చెప్పి ఆయన కూడా దీని మీద సీరియస్గా స్పందించారు కదా. కాపాడడానికి పోయిన వాళ్ళు, ఆ బాలికకు వాళ్ళ తల్లిదండ్రులకు అండగా నిలబడ్డ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితేనే మేము పోయాం, అటువంటి విషయంలో నా మీద కేసు ఏంటి అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో ఫస్ట్ పోలీసులు చెప్పింది ఏంటి, బాలిక తండ్రే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు అని చెప్పి పోలీసులు ఏకంగా భాస్కర్ రెడ్డి గారి మీద పోక్సో కింద చట్టం కింద కేసు పెట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పుడు దిమ్మ తిరిగి బొమ్మ కనపడే ట్విస్ట్ బాబోయ్. ఇప్పుడు ఆ బాలిక తండ్రి జిల్లా టీడీపీ అధ్యక్షుడు పువ్వన కరుణాకర్ రెడ్డి గారి దగ్గర మీడియా సమావేశంలో పాల్గొని అసలు ఆయన ఏమంటున్నారు, బాలిక తండ్రి ఇదేం అన్యాయం, మా పాపకి ఇలా జరిగింది అని చెప్పి మేమే భాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన అండగా నిలబడ్డారు, అన్ని సహాయం చేస్తామన్నారు, వైద్య సదుపాయం చేయించమన్నారు దగ్గరుండి. సహాయం చేసిన వ్యక్తి మీద మేం కేసు పెట్టడం ఏంది, భాస్కర్ రెడ్డి గారి మీద మేమెందుకు కేసు పెడతాము, నాకు చదువు రాదు, పోలీసులు ఎందుకో సంతకాలు పెట్టమన్నారు, దేని గురించి పెట్టమన్నారో తెలియదని చెప్పి నేను సంతకాలు పెట్టా. ఆ తర్వాత తెలిసింది భాస్కర్ రెడ్డి గారి మీద పోక్సో కేసట మేము పెట్టామట, మా బిడ్డకి అండగా నిలబడ్డ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి మేమేమన్నా పాపాత్మలమా, అంత దారుణమా, మేము అసలు అటువంటి పనే చేయలేదు అని చెప్పి బాలిక తండ్రి. అమ్మ పోలీసులు ఎందుకయ్యా ఇంత దారుణంగా వ్యవస్థలను దిగజారి చేస్తారు? ఏమీ లేని చోట అసలు ఆ పాప మీద ఏదో జరిగింది అని చెప్పి మొదట వార్తలు ప్రసారం చేసింది ఎవరు, పత్రికల్లో కథనాలు రాసింది ఎవరు? చూడండి, భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా అంటున్నారు తాజాగా ఇదే మీడియా సమావేశంలో, ఇలా బాలిక మీద ఏదో జరిగింది అని చెప్పి రాసింది టీడీపీ పత్రికలు, వార్తలు ప్రసారం చేసింది టీడీపీ పత్రికలు, పెడితే వాళ్ళ మీద పెట్టండి కేసు. కానీ బాలికకు అండగా నిలబడ్డటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టడం ఏంది? ఈ బాలిక తండ్రితో ఏమీ తెలియకుండా సంతకాలు పెట్టించుకొని ఏదో అవసరం అని చెప్పి దాన్ని కంప్లైంట్గా మలుచుకొని, చూడండి, చదువు రాదని ఆయనతో సంతకాలు పెట్టించుకొని దాన్ని కంప్లైంట్గా వీళ్ళు మలుచుకొని కేసు పెట్టడం ఏందండి బాబు? ఎంత దారుణం! దాని మీద కేసు పెట్టడం ఏంటి? అరే పాసుల. మరి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్లు కేసు పెట్టిన పోలీసుల మీద ప్రైవేట్ కేసులు వేయాలి, ఆయన కోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు ఈ పాప తండ్రి కూడా నిలబడాలి, వాళ్ళ పేరే వాడుకున్నారు కాబట్టి ఆ బాలిక తండ్రి కూడా నిలబడాలి. వీళ్ళు మరి ఏకంగా వెళ్ళి ఆ పోలీసుల మీద చర్యలు తీసుకోమని చెప్పి ఏకంగా పిటిషన్లు వేయాలి. ఇంత అన్యాయం ఎందుకయ్యా? ఇంత దిగజారి ప్రవర్తించాల వ్యవస్థలు? అబ్బా, ఏం దుర్మార్గమే నిజంగా. రాజకీయాలు ఎందాకైనా పోతాయా?